ఇప్పుడు మనం రోడ్డు మీదకెళ్ళి ఆటోని ఏమని పిలుస్తాం? ఆటో అంటాం. ఆటో లేకపోతే టాక్సీ అనో రిక్షా అనో పిలుస్తాం. అంతేగాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముందు పేరు వివరాలు అడిగి ఆ తర్వాత ఆటో మాట్లాడుకుంటామా? ఇది కూడా అంతే. పోలీస్ కి ఆటో వాడికి చాలా తేడా ఉంది తెలుసా మీకు? తేడానా? ఏం లేదే. పాపం ఆటో వాడు మీటరేసి డబ్బులు తీసుకుంటాడు. మీరేమో జీప్లలో బైకుల మీద తిరుగుతూ మీటర్ లేకుండా డబ్బులు తీసుకుంటారు. నాకు తెలిసి ఇదే తేడా. మీరే పెద్ద తేడా. మిస్టర్ నిరంజన్. ఎస్, మిస్టర్ నిరంజన్. నిప్పు నిరంజన్ మాట్లాడుతున్నా. పిచ్చి ఒకడు కట్టి పెట్టు ముందు. చెప్పు, నన్ను జైలుకు పంపిస్తావా? ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? రాలా, నీ జేబు కత్తిరించా. నాదా? ఇప్పుడు కాదే, మొన్న. యువర్ అండర్ అరెస్ట్. నన్ను అరెస్ట్ చేయడం అంత ఈజీ కాదు కానీ ఆ లాండ్రీ వాడికి ఎంత ఇచ్చావేంటి? ఏ లాండ్రీ వాడు? అదే ఎస్వి లాండ్రీ. నీకు సరస్వతికి ఒకే లాండ్రీ వాడు కదా. వాడికి పర్స్ ఇచ్చి సరస్వతికి ఇమ్మంటావా? మనసివ్వడం పర్స్ ఇచ్చినంత తేలికనుకున్నావా? లేదు మేడం, నిజంగానే పరిసిపోయింది. అయినా సరస్వతికి నాకేం సంబంధం? నా పేరు జాఫర్ అండి. మెస్ లో బాయ్ ని, ఆఫీస్ లో అటెండర్ ని, కాలేజ్ లో హెల్పర్ ని, స్టూడెంట్స్ కి ఫ్రెండ్ ని. ఇంకా ఇంకేం లేదు మేడం. ఏంటి మీ వార్డెన్ నేను వస్తే మాట్లాడలేదు? మూడ్ ఆఫ్ లో ఎందుకుందయ్యా? ఆవిడదంతా అదో టైప్లే మేడం. ఆ సంగతి మాట్లాడదామనే వచ్చా. ఆవిడ పెట్టే బాధలు తట్టుకోలేకపోతున్నాం మేడం. మేము అంటున్నావు? ఎంతమంది ఏంటి? మొన్నటి దాకా 4. పాపం ఈ మధ్యనే బాయ్స్ వార్డెన్ పాండురంగారావు గారు కూడా చేరారు. ఏం చేస్తుంది ఏంటి? ఆవిడ శాడిస్ట్ మేడం. మీరేవైనా టాబ్లెట్స్ ఇస్తే కాఫీలోనో టీలోనో కలిపేస్తా. మింగాక మళ్ళీ మా మీద నోరెత్తకూడదు. అలాంటివేం లేవులే కానీ నేను వచ్చి మాట్లాడతానులే. అమ్మో, అంత పని చేయొద్దు, మళ్ళీ మా తాట తీస్తుంది. ఓకే ఓకే, మీ పేర్లేవి నేను చెప్పనయ్యా. నేను వచ్చి పర్సనల్ గా స్టడీ చేస్తాను, ఓకేనా? అయితే సరే. ఆహా, ఇంత స్ట్రాంగ్ గా నేను కలుపు తాగితే గానీ నాకు తాగినట్టు ఉండదు. పాపం కస్టమర్లు పాపం నేను ఇచ్చే వేడి నీళ్ళే ఆవురు ఆవురు మంటూ తాగేస్తారు. ఇలా కలిపితే మనకు బొక్కే. ఏంటయ్యా బంగారం లాంటి నేలపాలు చేశారు? ఇప్పుడు నీ టీ మాత్రమే నేలపాలైంది, రేపు నువ్వు జైలు పాలు కాబోతున్నావు. ఏంటి, నేను జైలు పాలు అవుతున్నానా? నేనేం చేశా? మా పరువు గంగ పాలు చేశావు, మమ్మల్ని అపస్పాలు చేసావు. ఈ పాలకోలేందయ్యా? మళ్ళీ బచ్చాగల్లా మాట్లాడకు డిఎస్పీ. ఏంటి ఆ ఇన్స్టోన్ మా మీదకి పంపించావు? ఒళ్ళేలాగా ఉంది, తిమ్మిరిగా ఉందా? ఏంటయ్యా, ఏంటి అలా మీదికి వస్తున్నారు? అవునయ్యా, పంపించాను. నా డబ్బులు నాకు ఇచ్చేస్తే నేను ఎవరిని పంపనుగా. పరవశం పరవశం, ఇక్కడ వర్షం పడుతుంటే ఏం చేస్తున్నావు? మా పద లోపలికి వెళ్దాం. నాకు పువ్వులంటే ఇష్టం, నేను ఇక్కడే ఉంటాను. అయితే నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా. చెప్పడం మర్చిపోయాను, నీకు గుడ్ న్యూస్. ఏంటి, ఉతి కొండకొస్తున్నాడా? నీ ఉతి కొండకొచ్చినా బండకొచ్చినా నాకెందుకు ఆనందం చెప్పు పరవశం. అయినా ఎక్కడో బెంగళూరులోనో బాంబేలోనో ఉన్న ఉతి కోసం ఆలోచించడం తప్పు పరవశం. అయినా నన్ను చూడు, కత్రినా కైఫ్ అన్నా, మల్లికా శరావత్ అన్నా, పిచ్చా, ఈ మధ్య ఇస్సు కూడా చూసా. అయినా నీలా భజన చేయట్లేదే ఎందుకో. నిన్ను చూడగానే కత్రినాని మల్లికాని ఇద్దరిని కలిపి చూసినట్టుగా ఉంది. అందుకే వాళ్ళిద్దరిని నీలో చూసుకుంటున్నా. అలాగా, థ్యాంక్ యూ శ్రీశైలం. నేను నిజంగా అలాగే ఉంటానా? ఒట్టు పరవశం. సారు, ఇక్కడేం చేస్తున్నావు? ఫనీ ఫాటా లేని వీడితో నీకు ఫనీ ఏంటి? పద, మెస్ లో చేయాల్సిన ఫనీ చాలా ఉంది. పద. అలాగే. ఈడెక్కడి నుంచి వచ్చాడు కానీ నా ప్రాణాలు తీస్తున్నాడు. లాభం లేదు, ఏదో ఒకటి చేయాలి. లేకపోతే నన్ను మనశ్శాంతిగా ఉండనిచ్చేలా లేడు. చాలా థ్యాంక్స్ మేడం, నా పర్స్ ఇచ్చారంట కదా. అది సరే కానీ పాపం పరిస్థితి నేరానికి కాదంబరి మేడం ని అనరాని మాటలు అన్నారంట. ఎవరు? నేనా? ఎవరు? సారా? అది కాదు మేడం, అసలు జరిగింది ఏంటంటే. చూడండి, జరిగిందంటో నాకు బాగా తెలుసు, మీరు చెప్పనవసరం లేదు. నేను ఎలా ఒప్పుకుంటాను? ఒప్పుకోను. సరే మీ ఇష్టం, నేను వెళ్తాను. అప్పుడే ఏంటి? మీతో కబుర్లు చెప్తూ కూర్చోడానికి నేనేమైనా మీ ఫ్రెండ్ నా? నాకు అవతల చాలా పనులున్నాయి. మేడం, కాదంబరి మేడం కి సారీ చెప్తా. మీకు హ్యాపీనా? కావాలంటే కాళ్ళు పట్టుకుంటాడు. హ్యాపీనా?